ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ భాగ్యవంతుడను. స్వయం భాగ్య విధాత నా తండ్రి నా భాగ్యాన్ని గీస్తున్నారు. సదా భాగ్యవాన్ స్థితిలో ఉంటూ భాగ్య రేఖను గీస్తూ నేను ఆత్మ శీతలంగా ఆనందంగా సుఖమైన జీవితాన్ని గడుపుతూ ఈ క్షణం భాగ్య విధాత తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 5/4/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हें अभी नाम रूप की बीमारी से बचना है, उल्टा खाता नहीं बनाना, एक बाबा की याद में रहना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఫలానా వారు పేరు, ఫలానా వారి రూపం, స్వయం యొక్క పేరు, స్వయం యొక్క రూపం, ఇది దేనికి గుర్తు? బాడీ కాన్షియస్నెస్ కి గుర్తు. సో మధురమైన పిల్లలు, మీరు ఎలాంటి బాడీ కాన్షియస్నెస్ లో ఇరుక్కోకండి. ఇరుక్కొని ఉల్టా ఖాతాను జమ చేసుకోకండి. రివర్స్ గా పనిష్మెంట్స్ ని మీరు జమ చేసుకోకండి. కేవలం భగవంతుడి స్మృతిలోనే ఉండటానికి ప్రయత్నించాలి. ప్రశ్న, भाग्यवान बच्चे किस मुख्य पुरुषार्थ से अपना भाग्य बना देता है? भाग्यवान बच्चे सबको सुख देने का पुरुषार्थ करते हैं। मनसा वाचा कर्मना कोई दुख नहीं देते हैं, शीतल होकर चलते हैं और भाग्य बनाते जाते हैं। तुम्हारा ये स्टूडेंट लाइफ है, तुम्हें अभी गुटके नहीं खाना है, अपार खुशी में रहना है। భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థాన్ని చేస్తారు. మనస వాచ కర్మన ఎవ్వరికి వారు దుఃఖాన్ని ఇవ్వరు. శీతలంగా ఉంటూ ప్రతి ఒక్కరి భాగ్యాన్ని తయారు చేస్తారు. మీరిప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు కదా, మరి ఇంకా మోసపోకూడదు, ఎదురు దెబ్బలు తినకూడదు, కొనికిపాట్లు పడకూడదు, అపారమైన సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. స్వయం భాగ్య విధాత తండ్రి నా భాగ్యాన్ని గీస్తున్నారు. ఎంతటి భాగ్యవంతుణ్ణి నేను! నా భాగ్యం నాకు సదా గుర్తుండి, నేను ఆత్మ భాగ్యవాన్ స్థితిలో అనుక్షణం ఉన్నట్టయితే అపారమైన సంతోషం ఆటోమేటిక్ గా వస్తుంది. सभी बच्चे मुरली सुनते हैं, जहां भी मुरली जाती है सब जानते हैं जिसकी महिमा गाई जाती वो कोई साकार नहीं, वह निराकार की महिमा है। నిరాకార్ ఇస్ సాకార్ ద్వారా సమ్ముఖ్ మురళి చలా రహా హే. మరి ఎప్పుడైతే పిల్లలు మురళి వింటున్నారో తెలుసు కదా, మురళి వినిపించేది ఒక సాధారణమైన మనిషి కాదు, నిరాకారుడైన పరమాత్మ ఒక సాకార శరీరంలోకి వచ్చి మన సన్ముఖంలో మురళిని వినిపిస్తున్నారు. ऐसे भी कहेगा अब हम आत्मा उन्हें देख रहे हैं, आत्मा बहुत सूक्ष्म है, इन आंखों से देखते भी नहीं आते हैं। ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కళ్ళకి కనిపించను కూడా కనిపించదు, అది కేవలం విజువలైజ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాల్సింది. భక్తి మార్గంలో కూడా చెప్తారు ఆత్మ చాలా సూక్ష్మమైనది అని.
परंतु पूरा रहस्य बुद्धि में नहीं कि आत्मा है क्या, परमात्मा को याद करते, परंतु वह क्या है किसी को पता नहीं. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, ఆత్మ రూపమేంటి, పరమాత్మ రూపమేంటి, ఈ విషయము ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోటం లేదు. చెప్తారు సూక్ష్మమైనదని, కానీ ఆత్మ పరమాత్మ పరిచయం ఎవ్వరికీ తెలియదు. వీరేమీ లౌకిక టీచర్ లేక సంబంధికుడు కాదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నిశ్చయం కూడా ఉంది. పరమాత్మ లౌకికం కాదు, అలౌకికం. ఏ విధంగా సృష్టిలో ఇతర మనుషులు ఉన్నారో అలాగే ఈ దాదా బ్రాదా లేఖరాజ్ ఉండేవారు. అందుకే కదా వారి ద్వారా పరమాత్మ మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి పాట ఏంటి? తుమ్హీ హో మాత, తుమ్హీ హో పిత, మీరే తల్లి మీరే తండ్రి అనే గాయనం చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఇతనిలో ప్రవేశించాను, వారి మహిమ చేసిన ఆ నేను వేరేలో ఉన్నాను. పాడేవారు భయం కూడా ఉండేది. ఇంతకు ముందు ఎంతో ప్రేమతో మహిమ పాడేవారు, భయం కూడా ఉండేది. ఇప్పుడైతే వారు ఇక్కడ ఇతని శరీరంలోకి వచ్చారు. అంటే దాదా లేఖరాజే ఇంతకు ముందు ఎంతో భక్తి చేశారు. భక్తి మార్గంలో హే భగవంతుడా నువ్వే నా తల్లి నువ్వే నా తండ్రి అని పాట పాడేవారు భయంతో, ప్రేమతో. ఇప్పుడు వారిలోనే పరమాత్మ వచ్చారు. వారు శ్రీకృష్ణుణ్ణి గీతా భగవంతుడిగా భావించారు. అతను రాజయోగాన్ని నేర్పిస్తారు అని అంటారు. అచ్చా, మరి తండ్రి ఏం చేస్తారు? నీవే తల్లివి నీవే తండ్రివని గాయనం చేశారు. కానీ వారి నుండి ఏం లభిస్తుంది? ఇప్పుడు మీకు తెలిసింది. గీత వినేటప్పుడు శ్రీకృష్ణుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకున్నారు అని భావిస్తారు. మరి మళ్ళీ వారు ఎప్పుడు వచ్చి నేర్పిస్తారు అనే విషయం వారి ధ్యాసలో ఉండదు. ఇది అదే మహాభారత యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధపు సమయమే మళ్ళీ రిపీట్ అవుతుంది. రోజు రోజుకు ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన మహీనమైన విషయాలు ఎంతగా అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఈ ప్రపంచం అంతం అవుతుంది. డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. పాండవులు పర్వతాలపైకి వెళ్ళిపోయారు అని చూపిస్తారు. కావున తప్పకుండా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇది వారి బుద్ధిలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నారు? గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు. సత్యమైన గీత వినిపించింది పరమాత్మ. ఈ విషయం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. గీతా భగవంతుడు స్వయం పరమాత్మ. వారే నరుడి నుంచి నారాయణుడిగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తారు. అంతా దేవి ఆత్మగా తయారు చేస్తారు. మరి వారి గురించి మనకి తెలుసు కదా. మన ధర్మం ఏంటి? వారి పరిచయం అందరికీ వినిపించడం. మరి జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును ఉంటేనే కదా ఇతరులకి ఆ బాణం గుచ్చుకుంటుంది. ఆత్మనైన నాలో యోగపు శక్తి ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జ్ఞానం వినిపించే ప్రాక్టీస్ కూడా చేయాలి. అంతిమ కాలంలో ఎవరైతే అల్లాను స్మరిస్తారో స్వర్గానికి వెళ్తారు అని భక్తిలో కూడా పాడుతారు కదా. మరి ఇక్కడ అంతిమ కాలంలో ఎవరైతే పరమాత్మని తలుచుకుంటారో వారు ఎక్కడికి వెళ్తారు? ఏ పనిష్మెంట్స్ లేకుండా పరంధామానికి వెళ్ళగలరు. సో అందుకని స్వయానికి స్వయం అర్థం చేసుకోవాలి. సదా గుర్తు పెట్టుకోవాలి, నేనొక కర్మయోగి ఆత్మను. నా వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా నేను ఆత్మ. ఎంతటి కర్మయోగిగా ఉంటాను అంటే అనుక్షణం పరమాత్మ స్మృతిలోనే ఉంటాను. वह धंधा आदि तो करना ही है, नींद भी कम करना अच्छा है, याद में कमाई होगा, खुशी भी रहेगा, याद में बैठना जरूर है. మరి ఈ శరీరాన్ని నడిపించాలి, ఫ్యామిలీని నడిపించాలంటే ఆ సంపాదన చేయాల్సిందే.
నిద్ర తక్కువ చేసి కూడా స్మృతిలో ఉండడం చాలా మంచిది. స్మృతిలో మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. స్మృతిలో ఉంటే మీకు ఎంతో సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో కూర్చున్నట్టయితే మీకు ఎంతో ఆనందం అనుభూతి చేసుకోగలరు. స్మృతి మీకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు వినాశనం మన సన్ముఖంలోనే ఉంది కదా. నేను ఆత్మ, అనుక్షణం ఆత్మాభిమాని స్మృతిలో ఉండే ప్రాక్టీస్ ఎంతగా చేస్తానో అంత ఉన్నతమైన పదవిని పొందగలను. धारणा, निर्बंधन बनने के लिए ज्ञान की मस्ती हो, देह अभिमान की चलन ना हो, आपस में लून पानी होने की संस्कार ना हो, देहदारियों से प्यार है तो बंधन मुक्त हो नहीं सकता, कर्म योगी बनकर रहना है, याद में बैठना जरूर है, आत्म अभिमानी बन बहुत मीठा और शीतल बनने का पुरुषार्थ करना, सर्विस में हड्डियां भी देना है. ఎలాంటి బంధనం లేనటి వారిగా నిర్బంధన స్థితిలో ఉండి జ్ఞానం యొక్క నశాలో ఉండాలి. బాడీ కాన్షియస్నెస్ అనేది ఉండకూడదు. పరస్పరం ఉప్పు నీటిగా కూడా ఉండకూడదు. బై ఛాన్స్ దేహదారీల పైన ప్రేమ ఉంది అంటే ఇంకా మీరు ఎప్పటికీ బంధన ముక్తులుగా అవ్వలేరు. కర్మ యోగిగా ఉండాలి. స్మృతిలోనే కూర్చోవాలి. ఆత్మాభిమాని స్థితిలో మీరు ఎంతో మధురతను ఎక్స్పీరియన్స్ చేయాలి. శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ సేవలో యమకల సైతం अर्पण అనేది చేయాలి. वरदानम, श्रीमत में मनमत और जनमत की मिलावट को समाप्त करने वाला सच्ची स्व कल्याणी भवा. बाबा ने बच्चों को सभी खजाने स्वयं कल्याण और विश्व कल्याण के प्रति दिया है, लेकिन व्यर्थ तरफ लगाना, अकल्याण के तरफ लगाना, श्रीमत में मनमत और जनमत मिलवाट करना, यह అమానతా కి ఖ్యాలాత్ హే. బాబా ఎన్నో ఖజానాలు ఇచ్చారు. నాలో సహనశక్తి నింపండి అంటే ఇచ్చారు. నాకు శక్తిని ఇవ్వండి అంటే ఇచ్చారు. నాలో గుణాలు ఇవ్వండి అంటే ఇచ్చారు. ఏ సమయంలో నాకు ఏది కావాలో అది ఇచ్చారు కదా. మరి అన్ని లభిస్తూ కూడా వ్యర్థం వైపుకు మీరు వెళ్ళకూడదు. అకళ్యాణపు కార్యంలో ఉండకూడదు. భగవంతుడి శ్రీమతంలో మన మతం లేక ఇతరుల మతాన్ని మిక్స్ చేసినట్టయితే మన స్థితిని మనమే దిగజారిపోయేటట్టు చేసుకుంటాం. సదా ఆత్మీయత, సోల్ కాన్షియస్నెస్ లో ఉంటూ ఎంతో దయార్థ భావన అనేది డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిపైన అపారమైన కళ్యాణ భావన ఉంచాలి. దీనికోసం ఒకటే స్టేట్మెంట్, స్వయాన్ని చూడాలి, బాబాని చూడాలి. స్వయం ఎలా ఉన్నాం? బాబా నుంచి శక్తి తీసుకున్నామా? ఇతరులని చూడకండి. స్లోగన్, సదా హర్షిత్ వహీ రह सकता जो कभी भी ఆకర్షిత్ నహీ హోతా. సదా హర్షితంగా వాళ్ళే ఉండగలరు ఎవరైతే ఎప్పుడు ఆకర్షితులుగా అవ్వలేరు. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను కర్మయోగి ఆత్మను. కర్మ చేస్తూ యోగం ఎలా చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, కర్మయోగిని. తదా చేత్తో పని చేస్తూ బుద్ధిని పరమాత్మతో జోడిస్తాను. శరీరంతో పని చేస్తూ బుద్ధిని నా ప్రియమైన తండ్రితో జోడిస్తాను. నేను ఆత్మ ఎలాంటి
ఆ కళ్యాణపు భావన, ఆ కళ్యాణపు స్థితిని మార్చుకొని సదా స్వయం మరియు ఇతరుల్లో కళ్యాణ భావన ఉంచుతాను. కళ్యాణ భావన నాకు ఎంతో హాయిని ఇస్తుంది. నాలోని సేవా భాగ్యాన్ని పెంచుతుంది. నేను ఆత్మ చైతన్యవంతమైన వారిని, స్థిరమైన వారిని సదా బుద్ధిని పరమాత్మతో జోడిస్తూ నేను ఏ పని చేసినా హర్షితంగా చేస్తాను, ఆనందంగా చేస్తాను, శీతలంగా చేస్తాను, దర్జాగా చేస్తాను. నా ప్రతి పని పరమాత్మను ప్రత్యక్షం చేస్తుంది. I, the soul, a karma yogi personality, I always try to experience the purity of myself, where I experience the real love from my Father. This is such a love attracted towards the Almighty. I am the one belongs to the one Father. My Father is everything to me. I, the soul, experience the true connectivity with my one Father, where I experience utmost peace and happiness in this connectivity. I am a karma yogi soul. I, the soul, always try to hold the hands of the Supreme Father. He is my Father. He is my guide, who always shows a divine path. I, the soul, try to experience the true connectivity with my Father. Be a karma yogi personality and bless every other soul who comes into the God's contact. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity, the power of connectivity from the Supreme Father. Spread the God's connection power to every part of this body and be a divine and a powerful being. Om Shanti, Shanti, Shanti.